आपको? मेरे उसके संख्या बैठे कंपल्सरी నాకు ఒకసారి రావాలండి. ఈ జీవోలు అన్నారు తీయండి ఒకసారి నాకు జీవోస్ జీవో లాస్ట్ మీటింగ్ కండక్టెడ్ 14 డిఎస్పీ గారికి జియో ఫైల్ అంటే మనం ఇది 14/3/2014 గవర్నమెంట్ బిల్డింగ్ ఏది? అవును సార్, గవర్నమెంట్ పాత వాళ్ళు కూడా కట్టించాం. అది యాక్చువల్గా యాజ్ పర్ దీని ప్రకారం 173 అయింది స్ట్రెంగ్త్. మరి ఎందుకు ఇంత ఆప్షన్ వచ్చింది? మనమే ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి 3 7 ఇది 7వ నెల కదా, 3వ తేదీ వచ్చిందంట. మరి రాలేదా? ఇప్పుడు ఎన్ని రోజులు ఖర్చు వస్తుంది? మరి ఇక్కడ నుండి హాస్పిటల్కి ఏమైనా నేను చేశాను. మరి బాగాలేనప్పుడు మీరు రెగ్యులర్గా రావాలి కదా. హాస్టల్ కి కరెంట్ బిల్ ఉంది కదా, 121 మన హాస్పిటల్ వరకు మన సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేశాం ఇక్కడ రెడ్ చింతల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఫర్ గర్ల్స్ ఇక్కడ చెక్ చేసాం. అలాగే పిరంగిపురం కూడా చెక్ చేసాం. ఒక టీంను పంపించాం. 3 ఇన్స్పెక్టర్లు, రిమైనింగ్ స్టాఫ్, ఆల్ మీడియట్స్ని పంపించి సర్ప్రైజ్ చెక్ చేశాం. ఈ సర్ప్రైజ్ చెక్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్ స్ట్రెంగ్త్ 173, యాజ్ పర్ రికార్డ్ 90 ఉన్నారు ప్రజెంట్. అంటే 173కి 90 అయితే తీస్తే ఎంత? 83 మైనస్ 83 మంది ఎక్స్ట్రా లేరు అంటే. మరి 83 173 కంటే 173కి ఇచ్చేయాలి, గవర్నమెంట్ ఇచ్చేయాలి అండి. నెలకి వీళ్ళకి లోపు 750 ఉంటుంది అమౌంట్. 7వ క్లాస్ లోపు 750 పర్ క్యాండిడేట్కి ఎవ్రీ మంత్ గవర్నమెంట్ పే చేస్తుంది. అలాగే 8వ క్లాస్ దాటిన తర్వాత 10th క్లాస్ వరకు 850 అమౌంట్. ఆ డబ్బుల ప్రకారం గవర్నమెంట్ ఇస్తుంది ఈ డబ్బులు. మరి ఇంతమందికి ఉండి చూపించకపోతే ఎట్లా? మరి కంపల్సరీ లేక వాళ్ళు ఇక్కడ లేరంటే దానికి కన్సర్న్ రికార్డు ఉండాలి. రికార్డు చూపించేసి పంపించేసి వాళ్ళు లేకపోతే ఆ రోజు ఎవరైతే సెలవులు పోయి బయటికి పోతే ఆ రోజు ఇచ్చేయడం మానేవాళ్ళు. ఏమి ఆ రోజు ఇది చేయడం మానేవాళ్ళు. అవన్నీ ప్రావిజన్స్ కూడా తీసుకోకూడదు. స్టాకు మిగిలే చూపించాం, కానీ వండినట్టు చూపెడతాం. ఇంకా రికార్డ్స్ అన్ని మేము చెక్ చేస్తాం. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసాం. అర్థం 7:45 ఎంటర్ 8కి స్టార్ట్ చేసాం. ఇది సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేసాం. వాళ్ళ హాస్టల్లో ఉండే ఇర్రెగ్యులారిటీస్ అన్ని రికార్డ్స్ అన్ని చెక్ చేస్తాం, ఫైండ్ అవుట్ చేస్తాం. చూసి ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాళ్ళ మీద రాస్తాం. ఎక్కువ మేజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాళ్ళ కేసు కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తాం. సార్ దీనికి ఏడబ్ల్యూఎస్ లేకపోతే మేడం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంతే మేడం. వీళ్ళ పైన ASW అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. నెక్స్ట్ వీళ్ళు ఉన్నారు DD డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్. చెక్ చేస్తాం, వదిలిపెట్టము. యాజ్ టీజ్కి ఏది ఉంటుంది రాస్తాం. ఓకే. ఫర్దర్గా